హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్. అను పబ్లికేషన్స్ దగ్గర నుంచి తెలంగాణ టెట్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఈ తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పుస్తకాలు అను పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేయడం జరిగిందండి. మరి ఈ తెలంగాణ ఎవరైతే ఎస్జిటి కానీ లేదా అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రధానంగా ఎస్జిటికి సంబంధించినటువంటి ఈ సోషల్ అండ్ ఈవీఎస్ కంటెంట్ అంటే సోషల్ సైన్స్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ పుస్తకం అనేది రిలీజ్ అవబోతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే తెలంగాణ టెట్ ప్రిపేర్ అవబోతూ ఉన్నారో వారికి శ్రీ అను పబ్లికేషన్ దగ్గర నుంచి ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి, మా పుస్తకాలు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయనే దాని మీద కూలంకుషంగా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి మరి ఆంధ్ర అభ్యర్థులు కూడా తెలంగాణ టెట్ రాసుకోవచ్చు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే మొత్తంగా ఆంధ్రాలో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, తెలంగాణలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీకు సిలబస్ పట్ల అనేక సందేహాలను ఉంటాయి. అదేవిధంగా అను పబ్లికేషన్స్ వారు ఇస్తున్నటువంటి పుస్తకంలో నుంచి గతంలో ఆంధ్రాలో జరిగినటువంటి టెట్ ఏదైతే ఉందో ఆ టెట్లోని ఈవీఎస్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అండ్ మెథడ్స్ ఏవైతే మన మెటీరియల్స్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. దానికి నేను మీకు ప్రూఫ్గా చెప్తున్నా. నేనే దగ్గర నుంచి టెట్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా అండ్ మెటీరియల్లో ఉన్నటువంటి డేటా అంతా కూడా కంపేర్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 99% క్వశ్చన్స్ అనేవి ఇక్కడ అను పబ్లికేషన్ మెటీరియల్ నుంచి రావడం జరిగిందనమాట. అయితే తెలంగాణ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో మీరు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోని మనం ఏమేమి ఇక్కడ సిలబస్ ఈ మెటీరియల్ ఏ టాపిక్స్ ఇవ్వడం జరిగింది, మీరు టెక్స్ట్ బుక్స్ చదివితే మంచిదా మన మెటీరియల్ చదివితే మంచిదని తీసుకున్నట్టయితే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లోని మనకి కొన్ని యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్స్, కొన్ని అవసరం లేనటువంటి అంశాలు కొన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఇలాంటివన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీకోసం ప్యూర్ కంటెంట్ అందులోని సపరేట్ చేసి ఒక పుస్తకంగా రూపొందించి మీ ముందుకు తేవడం జరుగుతూ ఉందండి. రైట్, ఈ పుస్తకం ఏదైతే ఉందో దీని యొక్క కవర్ పేజ్ మనకి ఇలా కనబడతా ఉంటుందండి. మరి కవర్ పేజ్లోని గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా ఈ కవర్ పేజ్లో మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ కంటెంట్ అని చెప్పేసి జరిగిందండి. మరి సోషల్ సైన్స్ కంటెంట్ మనకి 24 మార్క్స్ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి 24 మార్కులు గాను 24 మార్కులు కూడా ఈ పుస్తకంలో కవర్ అయ్యే విధంగా అదేవిధంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి స్కూల్ పుస్తకాలని ఏవైతే సిలబస్ అప్గ్రేడ్ అయిందో ఆ సిలబస్ని ఆధారంగా చేసుకొని మేము బుక్ను రూపొందించడం జరిగిందండి. అదేవిధంగా 2022 టెట్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఈ బుక్ యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే అండి మనకి కంటెంట్తో పాటుగా గుర్తుపెట్టుకోండి కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్తో పాటుగా మీకు లెవెల్ 1, 2, 3, 4, 5 అని ఒక 5 లెవెల్లోని వర్క్ బుక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పాఠం చదివిన తర్వాత దాని మీద మీరు వర్క్ బుక్ పార్ట్ అంటే బిట్స్ అనేది సాల్వ్ చేసే విధంగా మేము వర్క్ బుక్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా పుస్తకాలతో పాటుగా ఆన్లైన్ అదేవిధంగా మీకు వర్క్ బుక్ ఏదైతే ఉందో ఈ 3 కలిపి ఒక కోర్స్ కింద రావడం జరుగుతూ ఉందండి. ఇక్కడ తెలంగాణ టెట్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మీరు వర్క్ బుక్స్తో పాటు ఇక్కడ మా దగ్గర ఉన్న మెటీరియల్స్తో పాటుగా ఆన్లైన్ యాక్సెస్ కూడా ఇస్తాం. ఆన్లైన్ యాక్సెస్తో పాటుగా ఇందులో వర్క్ బుక్ పార్ట్ కూడా మీరు సాల్వ్ చేసే విధంగా పుస్తకాలు రూపొందించడం జరిగింది. మేము చాలా ఖచ్చితంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతారో ఖచ్చితంగా ఈ మెటీరియల్లో నుంచి మీరు రాయబోతున్నటువంటి టెట్ అతి తక్కువ సమయం ఉంది. మరి ఆంధ్ర వారు కూడా రాసుకోవచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ వారు ఆల్రెడీ కొంతమంది అభ్యర్థులు గతంలో జరిగిన టెట్ ఏదైతే ఉందో తక్కువ మంది క్వాలిఫై అవడం చేత మనకి అనేక వేలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఈ క్వాలిఫై కాకుండా ఉన్న విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పేసి మనం అంటా ఉన్నాం. మరి ఇలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా మాతో పాటు మా పుస్తకాలతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. రైట్ సార్, మరి ఇందులో ఉన్నటువంటి కంటెంట్లో భాగంగా మనం ఒకసారి డిస్కస్ చేస్తా అండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో మనం ఏ టాపిక్స్ పెట్టడం జరిగింది మీకు గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ సంబంధించి 15 యూనిట్లు మనకు ఉన్నాయి సార్. ఇందులో సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ దేనిని ఆధారం చేసుకొని రాశారు సార్ అంటే 3వ తరగతి దగ్గర నుంచి 8వ తరగతి వరకు ఓకేనండి. 3వ తరగతి దగ్గర నుంచి 8వ తరగతి దాకా పుస్తకాలు రూపొందించడం జరిగింది. లెవెల్ 9, 10 అంటే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మనకి 3వ తరగతిలోనే పత్రం గురించి వస్తే ఆ 3వ తరగతి పత్రం అనేది ఎక్కడెక్కడ ఉంది 9వ తరగతి 10వ తరగతిలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా ఒక దగ్గర కలెక్ట్ చేసి మీకు 9th and 10th లెవెల్లోనే ఇక్కడ ఉన్నటువంటి బుక్ రూపొందించడం జరిగిందనమాట. మరొకసారి మనం ఇక్కడ ఈ బుక్లోని మనకి సైన్స్ కంటెంట్ సోషల్ కంటెంట్ అదేవిధంగా ఈ రెండింటికి సంబంధించి ప్రాక్టీస్ వర్క్ బుక్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి అభ్యర్థులందరూ కూడా ప్రాక్టీస్ వర్క్ బుక్ ఏవైతే మీరు చదువుతారో దాని సెల్ఫ్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వడంలోనే
ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత తొందరగా మన విజయానికి దగ్గరగా ఉంటామని చెప్పేసి మనం నమ్మొచ్చు. సార్ అందులో భాగంగానే మరి ఇక్కడ మీరు అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ దగ్గర నుంచి. అదేవిధంగా ఈ పుస్తకాలను తీసుకోవచ్చు. ఈ పుస్తకాలతో పాటుగా వీడియో కోర్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా ఈ మెటీరియల్లో ఉన్నటువంటి వర్క్ బుక్ పార్ట్ కూడా మొత్తం కూడా ఒక ప్యాకేజ్ కింద రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా గమనించగలరు. రైట్ సార్. మరి తర్వాత తీసుకున్నట్టయితే మనకి సైన్స్ ఈవీఎస్ అనేది ఏదైతే ఉందో మనకి చూడండి సార్, సైన్స్ కంటెంట్ అండ్ సోషల్ కంటెంట్, సోషల్ స్టడీస్ కంటెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇందులోనే మనం తీసుకొని చూడండి సార్, సైన్స్ కంటెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా విభాగం 2లో సార్ సోషల్ స్టడీస్ కంటెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి సైన్స్ కంటెంట్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మీ సిలబస్ ఏదైతే ఉందో మనకి క్లియర్గా 3వ తరగతి దగ్గర నుంచి 8వ తరగతి లెవెల్ 9, 10 ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ పుస్తకం మొత్తం రూపొందించడం జరిగింది. మరి సార్ ఈ పుస్తకం మొత్తం చదివితే సరిపోతుందంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే 448 పేజీలు, మనం ఆన్ యావరేజ్ తీసుకుని 400 పేజీల పైగా ఈ మెటీరియల్ ఉండడం జరిగిందనమాట, ఇంక్లూడింగ్ వర్క్ బుక్ పార్ట్. కాబట్టి 400 పేజీలు ఉన్నటువంటి ఒకసారి మీరు తీసుకున్నట్టయితే 3వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి దాకా ఉన్నటువంటి పుస్తకాలు అన్నింటిలో ఉన్నటువంటి ఈవీఎస్లో ఉన్న అంశాలన్నీ కూడా మనం ఒక దగ్గర తీసుకొని వచ్చి 448 పేజీలకి పైగా మనం రూపొందించడం జరిగింది. మరి ఇందులో సార్ మొదటిగా సైన్స్ కంటెంట్లోనే మీరు చూడొచ్చు, మనం లోవర్ క్లాస్ దగ్గర నుంచి నా కుటుంబం అని చెప్పేసి మనకు ఉన్నటువంటి 15 యూనిట్లలోనే మొదటి యూనిట్గా నా కుటుంబం అని చెప్పేసి అంటాం. మీరు చదువుతున్నటువంటి ప్రతి అంశం, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశం కూడా మనకి మెటీరియల్ ఉంటుంది, మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. రైట్, ఓకేనండి. నా కుటుంబం అని చెప్పేసి ఒక పాఠం ఉంది. తర్వాత పని మరియు ఆటలు అని పిలుస్తున్నటువంటి ఒక టాపిక్ అండి. ఏదండి పని మరియు ఆటలు అని చెప్పేసి అంటే ఇందులో మీరు ఆల్రెడీ తెలుసు, మన గతంలో కూడా క్వశ్చన్స్ బాల కార్మికులు అనే దాని మీద క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వృత్తులు, క్రీడలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఆటలు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇది తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా క్రీడలు, ఏ క్రీడలు ఎంతమంది ఉంటారు, క్రీడలకు సంబంధించిన పదాలు తెలంగాణ టెక్స్ట్ బుక్ని చూస్తే ఈ క్రీడలకు సంబంధించిన వ్యక్తులను కూడా ఈ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. అంటే అక్కడ పుస్తకాల్లో ఉన్నాయి అండ్ ఈ మెటీరియల్ కూడా మెన్షన్ చేయడం జరిగింది సార్. తర్వాత మార్షల్ ఆర్ట్స్, శ్వాసక్రియపై ఆటల ప్రభావం, అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా శ్వాసక్రియ వ్యవస్థ లాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ జత చేయడం జరిగింది సార్. మరి 3వ యూనిట్ తీసుకుంటే మొక్కలు మరియు జంతువులు అని పిలుస్తున్న పాఠం ఉంది. ఏదండి మొక్కలు మరియు జంతువులు. అయితే ఆంధ్ర ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆంధ్ర అభ్యర్థులు కూడా తెలంగాణ టెట్ రాయడానికి అవకాశాలు జనరల్గా రాయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, కానీ సిలబస్ కూడా ఆల్మోస్ట్ 80% సిలబస్ మ్యాచ్ అవుతుంది సార్. అంటే తెలంగాణ రాష్ట్ర అంశాలు ఒక్కటే మనకి కొత్త టాపిక్ అనుకోవచ్చేమో, కానీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లోని మొత్తంగా ఈ జనరల్గా ఉన్నటువంటి సైన్స్ కంటెంట్ ఆంధ్ర ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు కూడా తెలంగాణ టెట్ రాసుకోవచ్చు. సిలబస్ అనేది ఆల్మోస్ట్ 80% అనేది సమానంగా ఉంటుందని చెప్పేసి నేను చెప్పబోతున్నా. రైట్ సార్. తర్వాత మనకి మొక్కలు జంతువులు అనేసరికి ఈ మొక్కలకు సంబంధించి, జంతువులకు సంబంధించి ఎంటైర్ అన్ని అంశాలు ఉన్నాయండి. చూడండి, ఇక్కడ మన చుట్టూ ఉండే మొక్కలు, అదేవిధంగా మొక్కలలో ప్రత్యుత్పత్తి, తర్వాత విత్తనాలు, ఫలాలు, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రాలో అయితే 10వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి అండ్ తెలంగాణలో కూడా 10వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్లు ఉంటాయి సార్. తర్వాత కిరణజన్య సంయోక్రియ, వన్య మరియు సాగు మొక్కలు, మన చుట్టూ ఉండే జంతువులు, వన్య మరియు పెంపుడు జంతువులు, వాటి ఆహారం అని చెప్పేసి టాపిక్స్ ఉన్నాయి. ఇలా మొక్కలు మరియు జంతువుల ఉత్పత్తులు, జంతువులలో దంతాల అమరిక, వ్యవసాయంలో పంట మొక్కలు, ఇలా రకరకాల అంశాలు అనేవి మనకి ఇక్కడ 3rd యూనిట్లో కవర్ చేస్తూ ఉన్నాం. రైట్ సార్. తర్వాత మన అను పబ్లికేషన్ మెటీరియల్స్లోనే మన ఆహారంలోకి వచ్చేసరికి వివిధ రకాల ఆహార పదార్థాలు, ధాన్యాలు, కూరగాయలు, ఆహారాన్ని నిల్వ చేయడం, ఇవన్నీ కూడా మరి చూడండి సార్, ఆంధ్రాలో తీసుకుంటే ఆహారాన్ని నిల్వ చేయడం అనేది సరే 8వ తరగతి బయాలజీలో ఉంది కదా కొత్త సిలబస్లో, ఓకేనండి. రైట్ సార్. తర్వాత ఆహారంలో పోషకాలు, వాటి లోపాల వల్ల వచ్చే వ్యాధులు, తర్వాత ఆహారం, పశుపోషణ, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలండి. అయితే ఈవీఎస్ దగ్గర నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి మనకి తెలంగాణ టెట్కి సంబంధించి మనకి డీప్ అప్లికేషన్ మెథడ్లో అనేవి తెలంగాణ టెట్లో ఈవీఎస్ క్వశ్చన్స్ అనేవి ఏవైతే ఉన్నాయండి, ప్రధానంగా బయాలజీ సైడ్ నుంచి తీసుకుంటే క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. మీరు కంటెంట్ చాలా కూలంకుషంగా చదివితే ఈజీగా అర్థమయ్యేలా మనం ఇక్కడ రూపొందించిన మెటీరియల్ అయితే ఈ సింపుల్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా వర్క్ బుక్ అనేది రూపొందించడం జరిగింది. కంటెంట్ కూడా రూపొందించడం జరిగింది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చదివినట్టయితే ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తారని చెప్పేసి అనుకుంటున్నా సార్. తర్వాత మనం చూస్తే కనుక దీని తర్వాత ఆవాసం అని చెప్పేసి ఒక పాఠం 5.1 అంటే 5వ యూనిట్లోనే ఆవాసం, అవసరం, జంతువుల ఆవాసాలు, వైవిధ్యం అని చెప్పేసి ఒక పాఠం. వివిధ రకాల ఇళ్ళు, విద్యుత్ గృహోపకరణాలు, వాటి ఉపయోగాలు, తర్వాత చీమలు, తేనెటీగలు, సాంఘిక జీవనం అని చెప్పేసి మరొక పాఠం మనకి ఇక్కడ 5వ యూనిట్లోనే కనబడతా ఉంది సార్. 6వ యూనిట్కి వచ్చేసరికి గాలి ప్రాముఖ్యత, గాలి సంఘటనలు అండ్ అదేవిధంగా వాతావరణ పీడనం.
తర్వాత వచ్చేసరికి గాలి కాలుష్యం కారకాలు, వాటి ప్రభావాలు మరియు నివారణ చర్యలు. తర్వాత హరిత గృహ ప్రభావం. హరిత గృహ ప్రభావం ఇది కూడా ఆంధ్ర టెక్స్ట్ బుక్లో కూడా ఉందండి, హరిత ప్రపంచం అని చెప్పేసి. రైట్, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులు నివారణ చర్యలు సార్, గుర్తుపెట్టుకోండి ఇదొకటి. తర్వాత శక్తి అని చెప్పేసి మనం అంటున్నాం, పునరుద్ధరించగల శక్తి వనరులు, పునరుద్ధరించలేని శక్తి వనరులు, భవిష్యత్తులో శక్తి వనరులు అంతా కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏదైతే ఉందో మనకి పర్యావరణ శాస్త్రంలో ఉన్న అంశాలని ఇక్కడ జత చేయడం జరిగింది సార్. తర్వాత మనకి చూడండి సార్, నీరు, నీటి ప్రాముఖ్యత అని చెప్పేసి ఒక అంశము. తర్వాత జలచర జంతువులు మరియు వృక్షాలు, నీటి కాలుష్యం కారకాలు, వాటి ప్రభావం, నివారణ చర్యలు. తర్వాత నీటిని శుద్ధి చేయడం, కరువు, వరదలు అని చెప్పేసి మనకి మరొక టాపిక్గా మనకి ఇక్కడ కనబడతా ఉంది సార్. తెలంగాణ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎస్జిటి టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా చెప్తున్నాం, అను పబ్లికేషన్ మెటీరియల్ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరైతే కనుక విజయపు శిఖరాలనే ఖచ్చితంగా మీరు అధిరోహిస్తారని చెప్పేసి నేను అంటున్నా. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో మనకి కావాల్సింది ఏంటంటే స్ట్రాటజీ కావాలి, టైం టేబుల్ కావాలి. అన్నింటికంటే మించింది ఏంటంటే ఒక మంచి మెటీరియల్ అనేది మనతో పాటు ఉంటే కనుక మనం సక్సెస్ సాధించే విధంగా ఉండాలి. అంటే కనుక మనతో పాటు ఒక మంచి మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ మేము మీకు అందిస్తా ఉన్నాం. కాబట్టి అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, నమ్మకం ఉండాలి. నమ్మకంతో పాటుగా టైం అనేది ఏదైతే మేనేజ్ చేయగలగాలి. ఈ టైం మేనేజ్మెంట్తో పాటుగా రైట్ పాత్ ఏదైతే ఉందో శ్రీ అను పబ్లికేషన్ దగ్గర నుంచి, ఆన్లైన్ వీడియో క్లాసెస్ అనే యాప్ దగ్గర నుంచి, అదేవిధంగా మెటీరియల్స్తో పాటు కంటెంట్తో పాటు వర్క్ బుక్స్ కూడా మీకు ఈ మునుపెన్నడూ లేని విధంగా, అదేవిధంగా మీరు మిగతా సంస్థల్లో ఉన్న పుస్తకాలు కూడా కంపేర్ చేసుకోండి. ద బెస్ట్ కంటెంట్ అనేది మనకి అను పబ్లికేషన్లో అవైలబుల్లో ఉందండి. రైట్ సార్. తర్వాత మన శరీరం, ఆరోగ్యం, పరిశుభ్రత అంటాం. బాహ్య అంతర్గత అవయవ వ్యవస్థలు అంటే శరీరంలో ఉన్నటువంటి అవయవ వ్యవస్థల గురించి మనం చదువుకుంటాం. తర్వాత ఎముకలు, అస్థిపంజర వ్యవస్థ, కండరాలు, కండర వ్యవస్థ, ఇవన్నీ కూడా మనకి 10వ తరగతిలో కొన్ని పాఠాల్లో కనబడుతూ ఉంటాయి. ఈ రెండు మాత్రం హార్డ్ టాపిక్స్ 10వ తరగతిలో ఉండవు కానీ లోవర్లో ఉంటాయి. తర్వాత జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ, ఇవన్నీ కూడా తెలంగాణ టెక్స్ట్ బుక్లు అయినటువంటి 10వ తరగతి పుస్తకాల్లోనే మనకి 1, 2, 3, 4 పాఠాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 పాఠాలు ఏవైతే ఉన్నాయండి, 1, 2, 3, 4, 5 పాఠాలు ఏవైతే ఉన్నాయో 5 పాఠాలు కూడా ఇవి మనకు కనబడుతూ ఉంటాయి సార్. తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రథమ చికిత్స అనే పాఠం ఏదైతే ఉందో, ప్రథమ చికిత్స అనే పాఠం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. తర్వాత మనకి సోషల్ స్టడీస్కి వచ్చేసరికి పటాల అధ్యయనం అని చెప్పేసి, అండ్ అదేవిధంగా భారతదేశం యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఈ భారతదేశం యొక్క చరిత్ర, తర్వాతకు వచ్చేసరికి చూడండి సార్ ఇక్కడ మన దేశం ఇండియా, మన దేశానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ జరిగింది. తర్వాత మన రాష్ట్రం తెలంగాణ, మరి తెలంగాణ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి తెలంగాణకు సంబంధించిన అంశాలన్నింటి కూడా కూలంకషంగా చదువుతారు ఇక్కడ. తర్వాత భారతదేశ రాజ్యాంగం, ఇది కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత భద్రత, అక్కడ ప్రథమ చికిత్స చదువుకున్న ఇక్కడికి వచ్చేసరికి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంశాలండి, ఇక్కడికి వచ్చేసరికి భద్రత అని చెప్పేసి ఒక పాఠం మనం ఇందులో చదువుకుంటూ ఉంటాం. రైట్ సార్. తర్వాత మీకు ప్రాక్టీస్ వర్క్ బుక్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది సార్. ప్రాక్టీస్ వర్క్ బుక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అక్కడ ఏవైతే మనం ముందు చదువుకున్నట్టు పాఠాలు ఉన్నాయో ఆ పాఠాలకు సంబంధించి క్లియర్గా బిట్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ తర్వాత వీటి యొక్క కీ కూడా మీకు ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే ప్రతి టాపిక్ మీద ఓకేనండి క్వశ్చన్స్ ఇక్కడ చూడండి. పై క్వశ్చన్ పేపర్ని పరిశీలిస్తే బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్ విభాగాలలో అన్ని ప్రశ్నలు అను పబ్లికేషన్ నుంచి వచ్చాయి. అంతే కదా సార్, గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ పేపర్స్ అన్ని కంపేర్ చేసుకోండి సార్. పేపర్స్ని దగ్గర పెట్టి చూసుకున్నట్టయితే అను పబ్లికేషన్స్ మెటీరియల్ దగ్గర నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా గమనించి చాలా క్లియర్గా చదవాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. రైట్ సార్. మరి తర్వాత చూడండి ఇక్కడ నా కుటుంబం అని చెప్పేసి డేటా, అంటే మేము ఇక్కడ పుస్తకం ఎలా డిజైన్ చేసాం అనేది ఇక్కడ అంటే క్లియర్గా ఫ్లో చార్ట్లతో పాటుగా మనకి ఇక్కడ అర్థమయ్యే విధంగా ఫ్లో చార్ట్లతో పాటు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పేజ్ని మీరు చూసుకున్నట్టయితే అన్నీ మనకి క్లియర్గా వర్క్ బుక్ ఏదైతే వర్క్ బుక్ పాటుతో పాటు కంటెంట్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. రైట్ అండి. ఇలా మనకి ఫ్లో చార్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, వర్క్ బుక్ పార్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు అందరూ కూడా ఈ అను పబ్లికేషన్స్ మెటీరియల్స్ అని మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా అండి. సో ఇంకొక విషయం ఏంటంటే మరి తెలంగాణ టెట్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సాయంత్రం మీకు లైవ్ అనేది ఏదైతే ఉందో ఈ లైవ్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ ఎస్జిటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి ఈవీఎస్ పార్ట్ దగ్గర నుంచి మీ అందరూ కూడా లైవ్ కండక్ట్ చేస్తాం సార్. మరి లైవ్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయండి.
ఈ లైవ్ ఏదైతే ఉందో లైవ్లో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ ఈవీఎస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన టాపిక్ అంతా కూడా డిస్కస్ చేస్తా సార్. మరి టాపిక్ నేను ముందుగానే ఇమ్మంటారా? మరి టాపిక్ ఏంటంటే సార్ గుర్తుపెట్టుకోండి, మీకు 7వ తరగతి నుంచి 10వ తరగతి ఈ లింక్డ్ ఏవైతే ఉన్నాయో 5వ తరగతి 7వ తరగతి 10వ తరగతి ఈ లింక్డ్గా ఉన్నటువంటి మీరు రక్త ప్రసరణ వ్యవస్థ అనే పాఠం చదవండి సార్. రక్త ప్రసరణ వ్యవస్థ అనే పాఠం చదివినట్టయితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఈవినింగ్ లైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటా. కాబట్టి మీరు లైవ్లోకి వస్తారని చెప్పేసి మీకోసం వేచి ఉంటాం. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.